गुरुजी महोदय। अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 5వ అధ్యాయంలో కూడా మనము 112 సూత్రాల వరకు చూసాము. ఈరోజు అక్కడి నుంచి ముందు చూద్దామండి. 111 సూత్రాలు చూసాము. అంతకన్నా నేను చెప్పిన పాఠం ఏం చెప్పుకున్నామంటే, ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమైనప్పుడు శరీరంలో ఎటువంటి భేదాలు ఉంటాయి అని చెప్పి శరీరం యొక్క భేదాల గురించి చెప్పుకున్నాం. అవి ఏంటంటే, ఎన్ని రకాల భేదాలు ఉంటాయి శరీరంలో అంటే ముఖ్యంగా 6 రకాలుగా చెప్పుకున్నాం. ఇంకా ఉండొచ్చు. ఇక్కడ మన స్థూలంగా మనకు ప్రత్యక్షంగా అనుభూతిని కలిగించేటువంటి 6 రకాల శరీరాలు ఉత్పన్నమయ్యాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఊష్మజం, అండజం, జరాయుజం, ఉద్భిజం, సాంకల్పికం, సాంసిద్ధికం అని చెప్పి చెప్పుకున్నామండి. అంటే ఊష్మ అంటే ఏమిటి? మన చెమటల ద్వారా కష్టపడినప్పుడు చెమటలు ఏ విధంగా వస్తాయో వాటిలో సూక్ష్మాతి బ్యాక్టీరియాస్ ఉత్పన్నమవుతాడ. అట్లా ఆ స్వేదం ద్వారా కూడా, ఊష్మజం ద్వారా కూడా కొన్ని సూక్ష్మ కీటాణులు ఉత్పన్నమవుతాయి. అంటే అది కూడా ఒక బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. అవి కూడా ఒక శరీరమే. సో దాని ద్వారా ఉత్పన్నమయ్యే శరీరాలు ఉంటాయి. అలాగే అండజం, గుడ్డు ద్వారా ఉత్పన్నమైనటువంటి కొన్ని శరీరాలు ఉంటాయి. అలాగే జరాయు, ఇప్పుడు మనుషులు జరా అంటే గుడ్డు కాకుండా జరాతో ఉత్పన్నమైనటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం జరాయు యొక్క శరీరాలు భిన్నంగా ఉంటాయి. అలాగే ఉద్భిజం, భూమిలో వేసినప్పుడు విత్తనాలు అవి ఏ విధంగా ఉత్పన్నమై ఏ విధంగా మొక్క రూపంలో భిన్న భిన్న రూపాలుగా వస్తుంటాయి. అది కూడా ఒక శరీరమే. సో ఉద్భిజం యొక్క శరీరం ఉంది. అలాగే సాంకల్పికం, సాంసిద్ధికం. ముఖ్యంగా సాంకల్పికం అంటే అమైతుని సృష్టి ద్వారా మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో పరంపిత పరమాత్మ 4 ఋషుల్ని ఉత్పన్నం చేసి వారికి వేదజ్ఞానం అందజేశారు సంకల్పం చేత. అలాగే స్వాభావికంగానే అమైతుని సృష్టి ద్వారా యువకులను పరమాత్మ ఉత్పన్నం చేశామట. సో అటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయి ఈ రకాలుగా 6 రకాల భేదాలు ఉన్నాయి. అక్కడ సృష్టి ప్రారంభంలో ఈ ఊష్మజం ద్వారా కానీ అండజం ద్వారా కానీ జరాయు గారి ఉత్పన్నం కాదు. ప్రారంభంలో సాంసిద్ధిక స్వాభావికంగానే పరమాత్మ భూమి నుంచి ఉత్పన్నం చేశామట. ఏ విధంగా భూమి నుంచి త్రవగానే ఏ విధంగా క్రిమి కీటకాలు మనకు కనిపిస్తూ ఉంటాయో ఆ రకంగా భూమి నుంచి ఉత్పన్నమయ్యాయి. ఈ రకంగా 6 రకాల శరీరాలు మనకు ఈ అహంకారం చేత ఉత్పన్నమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 6 రకాల శరీరాలు ఉత్పన్నమవుతాయని చెప్పి చెప్పుకున్నామండి. ఊష్మజాలు, అండజాలు, జరాయుజాలు అని చెప్పి. అస్తు. సో ఈ విషయం గురించి ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉంటేనా చెప్పండి. సో ఈ 6 రకాల శరీరాలు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక స్వాభావికం అమైతుని సృష్టి అనేది కొంచెం అంత త్వరగా ఎవరికి సాధ్యపడదు. సృష్టి ప్రారంభంలో అమైతుని సృష్టి అనేది ఎటువంటి సంయోగం లేకుండా ముందుగా పరమాత్మ వారిని సృష్టించాడు పృథ్వీ ద్వారా. తర్వాత అప్పటి నుంచి మైత్రి సృష్టి సంయోగం ద్వారా ఈ సంసారం అనేది వృద్ధి చెందుతూ మనం కనిపిస్తుందండి. ఈ రకంగా 6 రకాల శరీరాలు చూసామండి. ఇవన్నీ కూడా ఏ తత్వంతో ప్రధానమైనాయి అని చెప్పినప్పుడు నెక్స్ట్ సూత్రం మనకు చెప్తుంది. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. నెక్స్ట్ చూడండి. అయితే అంతకన్నా ముందు పేజీ పెట్టండి లక్ష్మి గారు. అంతకన్నా ముందు పేజీ. సో చూడండి, నెక్స్ట్ 112వ సూత్రం చూడండి. ఇప్పుడు 6 రకాల శరీరాలు ఉత్పన్నమయ్యా అంటున్నాం కదా. ఊష్మజాలు, అండజాలు, జరాయుజాలు,
సాంసిద్ధికం సాంకల్పికం అని చెప్పి అందులో ఏ తత్వం ప్రధానమైంది అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ 112వ సూత్రంలో చూడండి. తత్ర అందులో సర్వేషు సర్వేషు పృథివీ ఉపాదాన సమాధ పృథివీ సర్వేషు పృథివీ ఉపాదానం అసాధారణ్యాత్ అసాధారణ్యాత్ తద్వ్యపదేశః. సర్వేషు పృథివీ ఉపాదానం అంటే ఈ అన్నిట్లో మనకు 6 రకాల శరీరాల గురించి చెప్పుకున్నాం కదా, సాంసిద్ధికం సాంకల్పికం అని, ఊష్మజం అండజం జరాయుజం అని ఉద్భిజం అని చెప్పి ఈ శరీరాలలో సర్వేషు పృథివీ ఉపాదానం అంటే పృథివీ యొక్క ఉపాదానం అంటే పృథివీ యొక్క ఆధారం అంటే పృథివీ తత్వం అంటే భూమి తత్వం. పృథివీ ఉపాదానం అసాధారణ్యాత్ అసాధారణంగా అన్ని 6 రకాల శరీరాల్లో పృథివీ తత్వం ప్రధానంగా ఉంది. పృథివీ పృథివీ ఉపాదాన అసాధారణ్యాత్ అంటే అసాధారణంగా ఉంది అంటే ఎక్కువగా ఉంది. పృథివీ యొక్క తత్వము ఈ 6 రకాల శరీరాలు ఏవైతే చెప్పావో అందులో పృథ్వీ మహాభూతమే ప్రధానంగా ఉంది. అందుకే తద్వ్యపదేశ పూర్వవత్. కాబట్టి అటువంటి దాని యొక్క వ్యపదేశం అనేది పూర్వంలో చెప్పిన విధంగానే ఇక్కడ అర్థం చేసుకోవాలి. శరీరం భిన్న భిన్నంగా ఉత్పన్నమైనప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతం ఏంటి, వాటి ఆధారభూతం ఉపాదానం ఏమిటి అన్నప్పుడు పృథివీ అంటే పృథ్వీ మహాభూతమే అని చెప్పి ఇక్కడ 12వ సూత్రం చెప్పబడింది. చూడండి భాష్యము. సర్వేషు పృథివీ ఉపాదానం అన్నిటిలో పృథివీ అనేది ఉపాదానం అంటే పృథివీ తత్వమే ఆధారం అన్నమాట. ఈ పృథివీ తత్వం మహాభూతం లేకపోతేనా ఈ 6 రకాల శరీరాలు ఏవైతే చెప్పాము ఊష్మజం అండజం జరాయుజం సాంసిద్ధికం సాంకల్పికం అని చెప్పి ఇవన్నీ ఏ ఉత్పన్నం కావు. పృథివీ మహాభూతం ప్రాధాన్యం. చూడండి. సర్వేషు షడ్విధ శరీరేషు 6 రకాల శరీరాలలో సర్వేషు షడ్విధ శరీరేషు పృథివీ ఖలు ఉపాదానం భవతి. పృథివీ అంటే పృథివీ మహాభూతం ఉపాదానంగా ఉంటుంది అంటే ఉపాదానం అంటే ఇక్కడ ఆధారంగా ఉంటుంది. ముఖ్య ఆధారం అన్నమాట. ఆధారం ఖలు ఉపాదానం భవతి అంటే ఆధారంగా ఉంటుంది ఉపాదానంగా ఉంటుంది. ఎందుకు? అసాధారణ్య ఎంతో అసాధారణమైన అన్నమాట. ఇది లేకుండా ఏ తత్వం మిగిలిన ఈ శరీరాలు ఉత్పన్నం కావట. ఈ మహాభూతం అనివార్యమైంది. ఈ పూర్తిగా ఆ శరీరం యొక్క స్వరూపం డాన్సక ఆకార ప్రకృతి ఆకార ప్రకారాలు మనకు కనిపించాలంటే ఈ పృథ్వీ మహాభూతం అత్యంత అనివార్యమైంది అనమాట. అందుకే ఇక్కడ అసాధారణ్యాత్ అని చెప్పాడు. ఏంటంటే వైశేష్య అసాధారణమైన దీన్ని ఇంకో రకంగా ఓపెన్ చేసి చెప్పాడు. వైశేష్యాత్ వైశేషంగా ఉంది కాబట్టి, విశేషం అంటే విశిష్టత్వాత్ విశిష్టమైన గుణం ఉంది కాబట్టి, విశిష్టమైన తత్వం ఉంది కాబట్టి, పృథ్వీ మహాభూతం ఉంది కాబట్టి అలా చెప్పబడింది అన్నమాట. ఉపాదానం పృథ్వీ మహాభూతం ప్రధానమైంది అని చెప్పి. అందుకే వైశేష్యాత్ దాన్ని ఓపెన్ చేసి విశిష్టత్వాత్ విశిష్టంగా ఉండటం వలన ఏంటి పృథివ్యా విశిష్టత్వాత్ పృథివ్యా పృథ్వీ మహాభూతం యొక్క తత్వం విశేషంగా ఉంది విశిష్టంగా ఉంది కాబట్టి ఈ 6 రకముల శరీరాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అందుకే అత ఏవ షడ్ విధమపి శరీరం పార్థివం. కాబట్టి ఈ 6 రకాల శరీరాలు ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా పంచభూతాలు పార్థివం అంటే పృథ్వీ మహాభూతం చేత ఉత్పన్నమయ్యాయి. పృథ్వీ అంటే అన్య జల మహాభూతము అగ్ని మహాభూతము వాయు మహాభూతం ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా ఎక్కువగా పృథ్వీ మహాభూతమే పార్థివ మహాభూతమే ప్రధానంగా ఉంది ఎక్కువగా ఉంది అని చెప్పారు ఇక్కడ. అందుకే అత ఏవ షడ్ విధం శరీరం పార్థివం. ఈ 6 రకాల శరీరాలు ఏవైతే చెప్పామో ఊష్మజం అండజం జరాయుజం సాంసిద్ధికం సాంకల్పికం అని చెప్పి ఇవన్నీ కూడా పార్థివం పృథ్వీ మహాభూతం చేత ఉత్పన్నమయ్యాయి. అత ఇవ షడ్ విధమపి శరీరం పార్థివం. అత ఆధారణ్యాత్ ఎందుకంటే సాధారణంగా ఉంది కాబట్టి అంటే సహజంగా ఎక్కువగా ఈ పృథ్వీ మహాభూతం ఎక్కువగా ఉంది కాబట్టి అందుకే తద్వ్యపదేశ అందుకే అది అలాగే వ్యపదేశించబడింది. అందుకే చూడండి భాష్యంలో పూర్వంలో చెప్పుకున్న అదే పూర్వవత్తు ఇక్కడ కూడా వ్యపదేశించబడింది అన్నమాట. పాంచభౌతిక వ్యపదేశ అంటే మామూలుగా ముందే ఉపదేశం పంచభౌతికో శరీరం పంచభౌతికో దేహం అని చెప్పాము. ఇప్పుడు దీన్నే పాంచభౌతికో దాన్ని 3వ అధ్యాయము 17వ సూత్రం ఏం చెప్పామంటే పాంచభౌతికో దేహ పంచభూతాలతో ఉత్పన్నమైందే దేహం అని చెప్పి చెప్పుకున్నామట. అందుకే పాంచభౌతిక విపదేశ ఈ శరీరం పంచభూతాలు ఉత్పన్నమైంది అక్కడ విపదేశించుకున్నాం. ఏంటి సూత్రం అంటే పాంచభౌతికో దేహ అని చెప్పి సూత్రము చూపించదు ఇక్కడ. అది పూర్వంలో చెప్పుకున్నాను. అందుకే పూర్వవత్ భవతి. నిమిత్త విపదేశ తద్విపదేశ అంటే నిమిత్త కారణం చేత దాన్ని విపదేశం. నిమిత్తం లేకపోతే అది విపదేశించబడదు. అంటే ముఖ్య నిమిత్తం ఏంటి దాంట్లో? ముఖ్య నిమిత్తం అంటే పృథ్వీ మహాభూతం అన్య భూతాలు కూడా ఉన్నాయి. పాంచభౌతికం ఎందుకని అంటే
అన్యభూతాలు సహాయకంగా ఉంటాయి. అగ్ని మహాభూతం, జల మహాభూతం, వాయు మహాభూతము, ఆకాశ మహాభూతం అనేటివి ఇవి కూడా సహాయకంగా ఉంటాయి. కానీ పృథివీ మహాభూతం ప్రధానంగా ఉంటుంది. అందుకే నిమిత్తాత్ వ్యపదేశ, నిమిత్తం చేత వ్యపదేశించబడింది. తద్ వ్యపదేశ ఇది. అందుకే పూర్వోక్త సూత్ర ప్రకారం, పూర్వంలో చెప్పే సూత్ర ప్రకారంగానే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో పృథ్వీ పంచభూతాలు ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా పృథ్వీ మహాభూతం ప్రధానంగా ఉంటుంది. ఇవి సహాయకంగా సహకారికంగా ఉంటాయి. అన్య భూతాలు ఏవైతే ఉన్నాయి, అగ్ని, జలు, వాయు, ఆకాశం అనేటివి. అందుకే పూర్వోక్త సూత్ర ప్రకారం పంచభూత నిమిత్తత్వాత్, పంచభూతాల యొక్క నిమిత్తం ఉంది కాబట్టి పంచభూతాని శరీరస్య నిమిత్తాన్ని, పంచభూతాన్ని శరీరం యొక్క నిమిత్తం అన్నమాట. పంచభూతాన్ని శరీరస్య నిమిత్తాన్ని తు భవంతి. పంచభూత శరీర నిర్మాణంలో పంచభూత నిమిత్తం అంటే అనివార్యంగా ఉంటాయి. కానీ ఉపస్తంభకత్వ తేషాం, ఉపస్తంభకత్వం అంటే వాటి యొక్క సహకారం ఉంటుంది. ఆ సహకారం చేత ఉపస్తంభకం, అంటే సహాయంగా ఉంటాయి కాబట్టి తేషాం అంటే మిగిలిన అన్యభూతాలు కూడా పృథ్వీ మహాభూతానికే అనుకూలంగా ఉంటాయి, అంటే వాటి సహాయంగా ఉంటాయి. ఈ పంచభూతాల శరీరం అంటే ఈ 6 రకాల శరీరాలు ఉత్పన్నమై కావాలంటే అన్య మహాభూతాల యొక్క అనివార్యత కూడా ఉంది. కాకపోతే పృథ్వీ మహాభూతం అనేది ఎక్కువగా చెప్పబడింది ఇక్కడ. అందుకే మిగతా ఉపస్తంభకంగా ఉంటాయి, అంటే సహాయకంగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ. ఉపస్తంభకత్వా తేషం అంటే మిగిలిన అన్ని భూతాలు ఉపస్తంభకంగా ఉంటాయి. తస్మాదేవ, అందువల్లనే పాంచభౌతికో దేహ ఉచ్యతే, అందువల్లనే దీన్ని పాంచభౌతిక దేహం అని చెప్పుకుంటాం అన్నమాట. ఉంటాయికి 5 భూతం, అగ్నితో ఉంది, జల మహాభూతం ఉంది, అన్ని తత్వాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా పృథ్వీ మహాభూతం, ఎందుకంటే చనిపోయినప్పుడు ఈ పంచభూతాలు పృథ్వీలో మట్టిలో కలిసిపోతుంది. అందుకే పార్థివం అని చెప్పుకుంటామట. కాబట్టి మిగతావన్నీ సహాయకంగా సహకారికంగా ఉంటాయి అని, అందుకే సహాయకంగా ఉన్నాయి కాబట్టి దాన్ని స్థూలంగా పాంచభౌతిక దేహ అని చెప్పుకుంటాం, వ్యపదేశిస్తామట నిమిత్తం చేత. కాబట్టి అభిప్రాయ భేదం ప్రకారంగా ఈ రకంగా వివక్షను బట్టి ఆ రకంగా చెప్పబడింది ఇక్కడ. కాబట్టి తస్మాదేవ పాంచభౌతికో దేహ ఉచ్యతే, పాంచభౌతిక దేహం అని చెప్పబడింది. తత్ర ఉపాదానత్వం టు పృథివ్యాహ ఏవ, కానీ దానిలో ఉపాదానం మాత్రం పృథ్వీ మహాభూతమే, భూమి యొక్క ఉపాదానమే ఎక్కువగా ఉంది. చెప్పడం పాంచభౌతిక దేహం అని చెప్తాం, కానీ దాని యొక్క ఉపాదానం ముఖ్యంగా ఆధారభూతం ఏంటి, నిమిత్తం ఏంటి అంటే పృథ్వీ మహాభూతము. అందుకే తత్ర ఉపాదానత్వం, ఉపాదానం మాత్రము పృథివ్యాహ ఏవ, పృథ్వీ తత్వాందే ఎక్కువగా ఉంది అని చెప్పబడిందండి. అస్తు. సో ముఖ్యంగా ఇందులో ఏం చెప్పబడిందంటే ఈ సూత్రంలో 6 రకాల శరీరాలకు ఆధారం ఏంటంటే పృథ్వీ మహాభూతమే. అందుకే పార్థివం అని చెప్పుకుంటాము. మరి మిగిలిన భూతాలు ఏంటంటే, మిగిలిన భూతాలు లేవంటే మిగిలిన భూతాలు కూడా ఉన్నాయి, అవి సహాయకంగా ఉంటాయని ఆ విషయం ఇక్కడ చెప్పబడిందండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళా 112వ సూత్రం భూమిక చూడండి. ఇంద్రియాణం ఉత్పత్తి అహంకారాత్ ఉక్త. ఈ ఇంద్రియాల యొక్క అంటే ఇంద్రియాలంటే మనకు పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ మనసు. ఇంద్రియాణం ఉత్పత్తి అహంకారాత్ ఉక్త. ఇంద్రియాలకు ఉత్పత్తి అనేది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు అనేది. ఇంద్రియాణం ఉత్పత్తి అహంకారాత్ ఉక్త, అహంకారం అనే తత్వం చేత ఉత్పన్నమయ్యాయి. శరీరం చ పార్థివం, కానీ ఇంకా శరీరం పార్థివం అంటే భూమి తత్వం చేత, భూమి ప్రధానంగా ఉందన్నట. శరీరం చ పార్థివం ఎందుకు తస్య పృథివ్యా ఉపాదానకత్వాలు, ఎందుకంటే ఈ శరీరం పృథివీ మహాభూతకు అధికంగా ఉంది కాబట్టి పృథివ్యా ఉపాదానకత్వాత్. తథా పాంచభౌతికం శరీరం నిమిత్త వ్యపదేశాత్, పాంచభౌతికం శరీరం అనేది నిమిత్తం చేత అలా చెప్పబడింది అన్నమాట. అవి సహాయకంగా నిమిత్తంగా ఉన్నాయి కాబట్టి పాంచభౌతికం శరీరం నిమిత్తం, పాంచభౌతికం శరీరం అని అవి కూడా ఉన్నాయి కాబట్టి నిమిత్తంగా చెప్పబడింది అన్నమాట. అంటే అవి కూడా సహాయ నిమిత్తకంగా ఉంటాయి. కాబట్టి పాంచభౌతికం శరీరం ఎందుకు నిమిత్త వ్యపదేశాలు, నిమిత్తం చేత ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం కథనం చెప్పుకుంటాం, కానీ పార్థివం ఎక్కువగా ఉంటుంది. అదే విషయం ఇక్కడ నిమిత్త వ్యపదేశాత్. తత్ర పంచభూతాని నిమిత్త సద్భావాత్, అంటే పంచభూతాల యొక్క నిమిత్తం సద్భావన ఉంది, అంటే వాటి యొక్క తత్వాల యొక్క అంతర్గత భావన కూడా ఉంది. ఆ శరీరంలో పంచభూతాల తత్వాలు కూడా ఉన్నాయి. అందుకే పంచభూత నిమిత్త సద్భావాత్, అవి సత్తాత్మకంగా ఆ భూతాలు కూడా ఉన్నాయి. అంటే ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి. శరీరం అనేది పార్థివ శరీరము, ఆ పార్థివ శరీరంలో అన్య భూతాలు సహకారంగా ఉన్నాయి. చెప్పేది బాగానే ఉంది, కానీ ఈ పంచభూతాలు శరీరం ఉత్పన్నమైంది, పాంచభౌతిక దేహం అంటున్నాము, అవి మిగతా భూత సహకారికంగా ఉంటాయి, బాగానే ఉంది. నేను చెప్పిన తర్వాత పునః ప్రాణ కిం స్వరూపం కిం ప్రకృతి
కిం ప్రకృతికః కిం ప్రకృతికశ్చ ఇత్యత్ర ఉచ్యతే. సరే, ఇవన్నీ అహంకారం చేత ఇంద్రియాలు ఉత్పన్నమవుతాయి. శరీరం అనేది 6 రకాల శరీరాలు అనేటివి పార్థివ ప్రధానంగా ఉంటుంది, మిగిలిన భూతాలు సహాయకంగా ఉంటాయని చెప్పావు. ఇందులో ప్రాణం ఉంది కదా, ప్రాణం యొక్క స్వరూపం ఏంటి? ప్రాణం ఏ ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది? ఇది మళ్ళీ పూర్వపక్షి ప్రశ్నించామట. ఇక్కడి నుంచి ప్రాణం అంటే ఏమిటి మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చాడు పూర్వపక్షి. పునః ప్రాణ కిం స్వరూపం, ప్రాణస్య కిం స్వరూపం, ప్రాణం అంటే ఏమిటి, ప్రాణం యొక్క స్వరూపం అంటే ఏమిటి అది అడుగుతున్నాడు. పునః ప్రాణ కిం స్వరూప కిం ప్రకృతికశ్చ ఇత్యత్ర కిం, దాని యొక్క ప్రకృతి ఏంటి, ప్రాణం యొక్క స్వరూపం ఏంటి అది ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, ప్రాణం అంటే ఏంటో, ప్రాణం యొక్క స్వరూపము, ప్రాణం యొక్క ప్రకృతి ఏంటి అది ఇక్కడ చెప్పబడుతుంది. నా దేహారంభకస్య ప్రాణత్వం ఇంద్రియ శక్తితః తత్సిద్ధే. నా దేహారంభకస్య ప్రాణత్వం, ప్రాణత్వం అనేది దేహారాదు, ప్రాణం దేహారంభంతో రాదు. అంటే దేహం ఉత్పన్నమైంది, పంచబల దేహం ఉత్పన్నమైందిగా శరీరం ఉత్పన్నం అవుతుంది. సో శరీరంతో ఉత్పత్తితోటి ఆ ప్రాణం అనేది రాదంట. నా దేహారంభకస్య ప్రాణత్వం, దేహానికి ఆరంభంతో ప్రాణం అనేది రాదు. ఎందుకు? ఇంద్రియ శక్తితః తత్సిద్ధే, ఇంద్రియ శక్తి ద్వారా అది ఉత్పన్నం అవుతుంది. ఇంద్రియ శక్తితః తత్సిద్ధే, ఇంద్రియ శక్తి ద్వారా అది ఉత్పన్నం అవుతుంది. అని ఏ రకంగా ఇంద్రియ శక్తి ఉత్పన్నం అవుతుంది అదేంటో మనం చూద్దాం. సో దేహారంభకత్వం అయితే ప్రాణత్వం కాదు, ఇంద్రియ శక్తిత, ఇంద్రియముల యొక్క శక్తి అయితే ఉందో దాని ద్వారా ఆ ప్రాణత్వ శక్తి సిద్ధిస్తుంది. ప్రాణశక్తి ఉత్పన్నం అవుతుంది. అది ఉత్పన్నం కంటే యాడ్ అవుతుంది. అది ఏ రకంగా వాటి యొక్క స్థితి అస్తిత్వం వస్తుంది అనేది మనం చూద్దాం భాష్యంలో. చూడండి, దేహారంభకస్య ప్రాణత్వం నా, ఎందుకు? దేహారంభకస్య ఉపాదానత్వేన, అంటే పృథివీ రూప భూతస్య నిమిత్తత్వేన, అంటే భూత పంచకస్య తన్మధ్యాత్, భూత పంచకస్య అంటే పంచభూతాలు ఉన్నాయి కదా, అందులో భూత పంచకస్య తన్మధ్యాత్ అంటే పంచభూతాల్లోంచి అందులో ఒకటి ఏంటి? తన్మధ్య ఏకస్య వాయుర్వ ప్రాణత్వం, ప్రాణరూపే పరిణమ్యమానత్వం నాస్తి. ఇప్పుడు పంచభూతాలలో ఒక భూతం ఏంటి? వాయు మహాభూతం. ఎందుకు వాయు అంటే ప్రాణం అంటే గాలి అంటాం. అందుకే గాలి ఎక్కడ ఉంది? వాయు మహాభూతంలో ఉంది. ఆ రకంగా ప్రస్తావిస్తున్నాయి ఇక్కడ. దేహారంభకస్య ఉపాదానత్వేన అంటే పృథివీ రూప భూతస్య, పృథివీ రూప భూత నిమిత్తం ద్వారా భూత పంచకస్య అంటే పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం ఏదైతే ఉందో తన్మధ్య, వాటి మధ్య ఉన్నటువంటి ఒక భూతం ఏంటి? అది ఏకస్య వాయుర్వ, ఒక వాయు మహాభూతం అయితే ఉందో ఏకస్య వాయుర్వ ప్రాణత్వం అంటే ప్రాణరూపే పరిణమ్యమానత్వం నాస్తి. కేవలం వాయు రూపంలో ఉత్పన్నమైనటువంటి వాయు యొక్క పరిణామే ప్రాణం అంటున్నావా? అది కూడా కాదు. వాయుర్వ ప్రాణత్వం అంటే ప్రాణరూపే పరిణమ్యమానత్వం నాస్తి, వాయు ద్వారా ఉత్పన్నమైనటువంటి పరిణామం కాదు. ఈ ప్రాణం అనేది వాయు అంటే గాలి కదా, అది ప్రాణం అంటే ప్రాణం పోయిందంటే గాలి పోయింది అంటాం కదా. అట్లా రకంగా లోకంలో వాయు అంటే మన శ్వాస ఉచ్ఛ్వాస తీసుకున్నది గాలి అనుకుంటాం, అదే ప్రాణం అనుకుంటున్నాం. అది వాయు ద్వారా వచ్చింది అంటున్నావా? అది వాయు ద్వారా కూడా రాలేదు. అందుకే వాయుర్వ ప్రాణత్వం ప్రాణరూపే పరిణమ్యమానత్వం నాస్తి, వాయు ప్రాణరూపంలో పరిణామం చెందలేదన్నమాట. అందుకే పరిణమ్యమానత్వం నాస్తి అని చెప్పారు కదా. ఎందుకు? వాయున ప్రాణ సందిహతే, వాయు ద్వారా ప్రాణం సందిగ్ధంగా ఉంటుందన్నమాట. తథా కృత్వైవ, అలాగే చెప్పి కూడా వేదాంత దర్శనే అపి ప్రాణస్య వాయు వికారత్వ నిషిధ్యతే. ఈ ప్రాణం అనేది వాయు యొక్క వికారము, అంటే వాయు మహాభూతం యొక్క వికారమే ప్రాణం అని వేదాంత దర్శనం కూడా నిషేధించబడింది. వేదాంత దర్శనంలో కూడా ఇది నిషేధించబడింది. అంటే వాయు యొక్క వికారము ప్రాణం కాదు. అందుకే పైన కూడా వాయుర్వ ప్రాణత్వం ప్రాణరూపం అంటే ప్రాణరూపంలో పరిణమ్యమానత్వం నాస్తి, అది పరిణమ్యమానం కాదు, నిషేధించబడింది. అలాగే ఇదే కాకుండా వేదాంత దర్శనంలో కూడా వాయు యొక్క వికారము ఈ ప్రాణం అంటున్నాము కదా, అది కూడా కాదు. వేదాంత దర్శనం నిషేధించదు. ఇక్కడే కాదు, వేదాంత దర్శనంలో స్వీకరించలేదు. అంటే వాయు మహాభూతం యొక్క వికారమే ప్రాణం అంటున్నా, అది కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ చెప్పాడు. కానీ వేదాంత దర్శనం చెప్పి ప్రాణస్య
వాయు వికారత్వం నిషేధించబడినమాట. శ్రేష్ఠ నా వాయు క్రియే, ఇది ఇంకా వేరే వేదాంత దృష్టిలో ఒక సూత్రం చెప్తారు. శ్రేష్ఠ నా వాయు క్రియే పృథక్ ఉపదేశాత్. ఇది వేదాంత దృష్టిలో 2వ అధ్యాయం 4వ పాదంలో చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పారు? కింటు ఇంద్రియ అంటే నా వాయు క్రియే పృథక్ ఉపదేశాత్. ఇక్కడ వాయువు అనేది, వాయు యొక్క క్రియ, వాయు ఉపాదాన క్రియ అనేది వేరుగా ఉల్లేఖించబడినమాట. అంటే వాయు యొక్క వికారంగా ఉల్లేఖించబడలేదు. వాయువు కంటే, వాయు మహాభూతం భిన్నమైంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎలా ఉత్పన్నమైందంటే కింద మన హేతు ప్రస్తావించారు ఇక్కడ. ఇంద్రియ శక్తి తత్ సిద్ధే. ఇంద్రియం యొక్క శక్తి ద్వారానే అది ఉత్పన్నమైంది. ఇంద్రియ శక్తి తత్ సిద్ధే. ఇంద్రియం శక్తి ద్వారానే ఇది ఉత్పన్నమైంది. చూడండి, ఇంద్రియాణం శక్తి ప్రాణసిద్ధి అంటే అర్థాత్ ఇంద్రియాణం శక్తి రూప శక్తి ప్రద ప్రాణ. ఇంద్రియాణం శక్తి అంటే ఇంద్రియం యొక్క శక్తి ద్వారా, శక్తి వలన ప్రాణసిద్ధి అంటే ప్రాణసిద్ధి అంటే అర్థాత్ ఇంద్రియాణం శక్తి, ఇంద్రియం యొక్క శక్తి ద్వారానే, ఇంద్రియం యొక్క అంటే పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియాల ఒక మనసు ఉందా, వాటి శక్తి ద్వారానే ఇంద్రియాణం శక్తి అంటే శక్తి రూప శక్తి ప్రద ప్రాణ. ఇంద్రియం యొక్క రూపమే స్థితి ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో వాటి రూపమే, వాటి యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రాణం అంటాము. అంటే ఇంద్రియముల ద్వారా ఆ శక్తి ఉత్పన్నమవుతుంది, ప్రాణశక్తి ఉత్పన్నమవుతుంది. ఇంద్రియాలకి ఈ విధంగా చూడటానికి శక్తి ఉంది, వినటానికి శక్తి ఉంది. అలాగే పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి సహాయం చేతనే ప్రాణశక్తి కూడా ఉత్పన్నమవుతుంది, ప్రాణశక్తి కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి శక్తి ప్రద ప్రాణ. దానికి ప్రమాణం చూపిస్తుంది. ఉచ్యతే ఎక్కడ ఉందంటే ఇంద్రియ శక్తి ద్వారానే ఈ ప్రాణశక్తి ఉత్పన్నమైంది అని దానికి ప్రమాణము మనకు ఉపనిషత్తు యొక్క ప్రమాణం చూపిస్తున్నారు ఇక్కడ. ఉచ్యతే యత ప్రాణాహ యాతే తనురు వాచి. ఈ తను యొక్క వాచకం అంట. తను అంటే శరీరం యొక్క అవయభూతంగా ఉంటుంది. ప్రాణాహ యాతే తనురు వాచి ప్రతిష్ఠిత. యా శ్రోత్రే యా చక్షుషి యా చ మనసి సంతతా శివాం తాం కురు మోత్క్రమి. ఇది ప్రశ్నోపనిషత్తుగా చెప్పబడింది అన్నమాట. ఈ మంత్రము యథా ప్రాణాహ యాతే తనురు వాచి ప్రతిష్ఠిత యా శ్రోత్రే యా చక్షుషి యా చ మనసి సంతతా శివాం తాం కురు. శివం అంటే మంచి కళ్యాణకారంగా చెయ్యి. శివాం తాం కురు మా ఉత్క్రమి. అవి మోత్క్రమి అవి ఊర్ధ్వగతి పొందకూడదు. అంటే శరీరాన్ని ఇంద్రియ శక్తి ద్వారానే వాటి యొక్క శక్తి ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అత ఏవ ఇంద్రియాన్ని ప్రాణాహ ఉచ్యంతే. అంటే ఇంద్రియాల్లో ఉత్పన్నమయ్యే ఇంద్రియాల ప్రాణాహ ఉచ్యంతే. ఆ ప్రాణశక్తి ఎట్లా వచ్చింది? ఇంద్రియం నుంచి వచ్చింది. ఇంద్రియ శక్తి ఎలా వచ్చింది? ప్రాణం నుంచి వచ్చిందన్నమాట. అందుకే ఏం చెప్పామంటే ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో అత ఏవ ఇంద్రియాన్ని ప్రాణాహ ఉచ్యంతే, ప్రాణాలు చెప్పి చెప్పుకుంటామట. ఆ ఇంద్రియాన్ని ప్రాణాహ అని చెప్తే ప్రాణశక్తి, ఆ చూడటానికి శక్తి సామర్థ్యం అంతా ఈ ప్రాణం ద్వారా కలిగింది, లేదా ప్రాణం ద్వారా ఇంద్రియ శక్తి కలిగింది. అట్లా ఒకదానికొకటి పూరకంగా ఉంటాయన్నమాట. అత ఏవ ఇంద్రియాన్ని ప్రాణాహ ఉచ్యంతే. అతః ప్రాణాహ అహం శ్రేయసి వ్యూదిరే సాహ వాగ్ ఉత్క్రామ చక్షురు హోత్క్రామ శ్రోత్రం హోత్క్రామ. ఇది ఛందోగ్య ఉపనిషత్తు చెప్పిందంట. అంటే ఈ వాయు ద్వారా ఉత్పన్నం కాలేదు, ఇంద్రియం ద్వారా ఈ శక్తి ప్రాణశక్తి ఉత్పన్నమైంది, ప్రాణశక్తి ఉంది. ఇవన్నీ ప్రశ్నోపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు యొక్క ప్రమాణం ఇక్కడ ప్రస్తావించారండి. వాగ్ ఉత్క్రామ చక్షురు హోత్క్రామ శ్రోత్రం చ హోత్క్రామ. మొత్తానికి రెండు మంత్రాల్లో కూడా ఏం చెప్పబడిందంటే ప్రాణశక్తి అనేది ఇంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమైందని చెప్పి దీనికి ప్రామాణికంగా ఇక్కడ చెప్పంటే వాక్ ద్వారా, చక్షుల ద్వారా, అహంకార ఉత్పన్నమైన శబ్ద స్పర్శ రూప సగంధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా ఈ శక్తి సామర్థ్యం ప్రాణశక్తి యొక్క ఉత్పత్తి కలిగిందని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఇంద్రియాని నా భౌతికాన్ని, కాబట్టి ఇంద్రియాలు భౌతికాలు కావు. ఎందుకు? తాని అహంకారం, ఎందుకని ఇంద్రియాల అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి, భూతాల చేత ఉత్పన్నం లేదు. అందుకే నా పాంచభౌతిక అని చెప్పారు.
అంటే పంచభూతాలు ఉత్పన్నం కలిగిన ఇంద్రియాలు అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి. అందుకే ఇంద్రియాని నా భౌతికాని, ఎందుకు తాని అహంకారాన్ని, ఎందుకంటే అవి అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి. తస్మా ప్రాణో నా భౌతికో, అంటే ప్రాణాహ నా భౌతిక, అంటే ప్రాణి భౌతికం అంటే పంచభూతాలతో ఉత్పన్నం కాలేదు, భౌతికం కాదు. అపితు అభౌతిక, అందుకే ప్రాణశక్తి అనేది అభౌతికమైనది. ఎందుకని ఇంద్రియాల ద్వారా ఉత్పన్నమయ్యాయి కాబట్టి, ఇంద్రియాలు భూతాల చేత ఉత్పన్నం కాలేదు, అంటే అహంకారం చేత ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఇవి కూడా అహంకారం చేత ఉత్పన్నమైంది కాబట్టి ఇంద్రియ శక్తి ప్రాణి కాబట్టి ఇది కూడా భౌతికం కాదు, అభౌతికమైంది. ప్రాణశక్తి అనేది, ప్రాణవాయువు అనేది అభౌతికము, భౌతికం కాదు. సా ఉచ్యతే, అందుకే ఇక్కడ ఉదాహరణ మళ్ళీ ప్రామాణికంగా చూపిస్తారు. భూతేభ్య పూర్వం, అంటే పంచభూతాల కంటే ముందే, తస్య ఉత్పత్తి, అంటే ఏ తస్మాత్ జాయతే, అంటే ఈ పంచభూతాలు పృథివీ జల అగ్ని వాయు ఆకాశం ఉత్పన్నం కావడానికి ముందే, అందుకే సహ ఉచ్యతే భూతేభ్య పూర్వం, భూతాల కంటే పంచభూతాల కంటే ముందు, తస్య ఉత్పత్తి ఏంటివి, ఏ తస్మాత్ జాయతే ప్రాణ, వీటి ద్వారా ప్రాణం ఉత్పన్నమవుతుంది, మనసు ఉత్పన్నమవుతుంది, సర్వేంద్రియానిచ్చ, ఇంకా అన్యేంద్రియాలు ఉత్పన్నమవుతాయని చెప్పి మనము అక్కడ దీని ప్రామాణికంగా కూడా చెప్పిన ఉపనిషత్తుల్లో. సర్వేంద్రియానిచ్చ కాబట్టి భూతాల కంటే ముందే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి, ఇంద్రియాల ద్వారా అహంకారం చేత ఉత్పన్నమయ్యాయని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఖం వాయు ఖం వాయు జ్యోతిరాపహ పృథివీ, ఇవి ముందు ఒక మనుషులకు చెప్పుకున్నామట. ఖం వాయు, ఖం అంటే ఆకాశం, వాయు జ్యోతి ప్రకాశం అగ్ని, ఓకే, ఆపహ పృథివీ, ఈ పంచభూతాలు ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. స్లైడ్ మార్చండి. ఖం వాయు జ్యోతి అంటే అగ్ని, ఆపహ అంటే నీరు, పృథివీ. ఖం వాయు జ్యోతిరాపహ పృథివీ, కూడా ముందు ఒక పంచభూతాల చేత ఇవి ఇక్కడ చెప్పబడ్డాయంట. ఖం ఆకాశము, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆపహ అంటే జలము, జల మహాభూతము, అలాగే పృథివీ అంటే పృథివీ మహాభూతము. తర్వాత ఇవన్నీ ఉత్పన్నమై, అంటే ముందు ఈ భూతాల కంటే ముందే ఈ మనసు ఉత్పన్నమైంది, ప్రాణశక్తి ఉత్పన్నమైంది, ఇంద్రియ శక్తి ఉత్పన్నమైంది. తర్వాత ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి, అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి, స ఏష, ఇది ముందు ఉపనిషత్తును చూపించారు. ఖం వాయు జ్యోతిరాపహ పృథివీ అని చెప్పి, తర్వాత స ఏష ఇంద్రియ శక్తి ప్రద, అంటే ఇంద్రియ శక్తి జరుగుతున్నట్టు ప్రాణశక్తి అయితే ఉందో, స ఏష ఇంద్రియ శక్తి ప్రద ప్రాణో అభౌతిక, కాబట్టి ఇంద్రియ శక్తి ద్వారా ఉత్పన్నమైన ప్రాణశక్తి అంటే అదేంటి, భౌతికం కాదు, అంటే భూతాల చేత ఉత్పన్నం కాదు, అభౌతిక, ప్రాణో అభౌతిక. అది ఏంటి అభౌతికం అంటే, మరి అది ఎక్కడ ఉంటుందంటే జీవాత్మను, అంటే జీవన ధర్మ, జీవాత్మ యొక్క ధర్మం అది. జీవాత్మతోటే ఈ ప్రాణశక్తి కూడా ఉంటుంది, జీవాత్మ ఉన్నంతసేపు ప్రాణశక్తి ఉంటుంది, జీవాత్మ వెళ్ళిపోగానే ప్రాణశక్తి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే సాయేష ఇంద్రియ శక్తి ప్రద ప్రాణ అభౌతిక, భౌతికాలు భూతాలతో ఉత్పన్నం కాలేదు, అది అభౌతిక. ఎందుకంటే జీవాత్మ యొక్క, అంటే జీవన ధర్మ, జీవాత్మ యొక్క ధర్మము, జీవాత్మ ఉన్నంతసేపు ప్రాణశక్తి ఉంటుంది. దానికి ప్రమాణం చూపించి ఉక్తం హి ఆత్మనః ఏష ప్రాణో జాయతే, ఆత్మ అని జీవాత్మ యొక్క ఏష ప్రాణో జాయతే, ఈ ప్రాణం ఉత్పన్నమవుతుంది. ఏ రకంగా ఈ ప్రశ్నోపనిషత్తు చెప్పబడినట, యదా హి జీవాత్మ శరీరే ప్రవిశతి, ఎప్పుడైతే జీవాత్మ శరీరంలోకి ప్రవేశిస్తుందో గర్భావస్థలో, యదా హి జీవాత్మ శరీరే ప్రవిశతి, శరీరంలో ప్రవేశిస్తుందో, తదా ఏవ ప్రాణోపి ప్రాదుర్భవతి, అప్పుడే ప్రాణశక్తుడు వస్తుందంట. ఎప్పుడైతే జీవాత్మ గర్భంలోకి ప్రవేశించిందో, శరీరంలోకి ప్రవేశించిందో, అప్పుడే ప్రాణో అపి ప్రాదుర్భవతి, ప్రాణం కూడా ఉత్పన్నమవుతుంది. ప్రాణో అపి ప్రాదుర్భవతి, ప్రాణశక్తి కూడా ఉత్పన్నమవుతుంది. ఉత్క్రామంతే జీవాత్మని ప్రాణో అపి ఉత్క్రామతి, అదేవిధంగా జీవాత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ప్రాణశక్తి ఉత్పన్నమవుతుంది. అలాగే జీవాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఉత్క్రాంతే జీవాత్మని ప్రాణో అపి ఉత్క్రామతి, జీవాత్మ ఎప్పుడు ఉత్క్రమణ చెందుతుందంటే వెళ్ళిపోతుందో, ఊర్ధ్వగతిని పొందుతుందో, నష్టం అంటే శరీరం నాశనమైనప్పుడు ఏ విధంగా వెళ్ళిపోతుందో, అది జీవాత్మ వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రాణవాయు కూడా ప్రాణశక్తులు వెళ్ళిపోతుంది అన్నమాట. అదే ఉత్క్రాంతే జీవాత్మని ప్రాణోపి ఉత్క్రామతి, ప్రాణం కూడా ఉత్క్రామం చెందుతుంది, అంటే వెళ్ళిపోతుంది. తం ఉత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి, ఆ జీవాత్మ ఎప్పుడైతే ఉత్క్రమం చెందుతుందో, వెళ్ళిపోతుందో, వెంటనే దాన్ని అనుసరించి ప్రాణశక్తి కూడా వెళ్ళిపోతుంది, అనుత్క్రామతి. కాబట్టి ప్రాణం
ఉత్క్రామ్ ఉత్క్రామంతం సర్వే ప్రాణాహ అనుత్క్రామంతి. ఎప్పుడైతే ప్రాణశక్తి వెళ్ళిపోయిందో ఆ ప్రాణంతో పాటు అన్ని శక్తులు కూడా, అంటే ఇంద్రియ అంటే అగ్నిశక్తి, ఇంద్రియ శక్తి కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోయిందో ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. ప్రాణశక్తి వెళ్ళిపోగానే ప్రాణంతో పాటు ఆ ప్రాణవాయువుతో పాటు పంచ జ్ఞానేంద్రియాల యొక్క శక్తి, పంచ కర్మేంద్రియాల యొక్క శక్తి, మనసు యొక్క శక్తి కూడా అవి కూడా ఉత్క్రామణం చెందుతాయన్నమాట. అందుకే శరీరంలో జీవాత్మ ఉన్నంతసేపు ప్రాణశక్తి ఉంటుంది. జీవాత్మ వెళ్ళిపోగానే దాని వెంట ప్రాణశక్తి ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు వెళ్ళిగానే మనకు నేత్రాలు, ఇంద్రియాలు ఏవైతే పనిచేస్తాయి అన్ని ఇక్కడే ఉన్నాయి. మళ్ళా ప్రతి విషయం ఇక్కడే ఉంది. ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాణశక్తి వెళ్ళిపోగానే ప్రాణంతో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి. అందుకే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు కూడా ఇవన్నీ కూడా అవి ఏం పని చేయనమాట. జీవాత్మ ఉన్నంతసేపు ప్రాణశక్తి పనిచేస్తుంది. ప్రాణశక్తి ఉన్నంతసేపు ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి. ఎప్పుడైతే ప్రాణవాయువు వెళ్ళిపోయిందో ప్రాణవాయువుతో పాటు మిగిలిన ఇంద్రియ శక్తి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి యొక్క శక్తి, వాటి యొక్క సామర్థ్యం నశించిపోతుంది. అక్కడ ఈ పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఒక మనసు అన్ని ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అవి ప్రాణశక్తితో లేదు. కాబట్టి జీవాత్మ వెళ్ళిపోయింది, జీవాత్మ పాటు ప్రాత్మశక్తి వెళ్ళిపోయింది. వాటి ప్రాణశక్తితో పాటు ఈ గోళకాలన్నీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క శక్తి పనిచేయదు, అది కూడా వెళ్ళిపోతాయి. అది ఇక్కడ చెప్పబడింది. సర్వే ప్రాణాహ అంటే ఇంద్రియాలతో ఈ శక్తి ఉత్పన్నమని చెప్పాం కదా. సర్వే ప్రాణాహ అంటే అనుత్క్రామంతి, అవి కూడా అన్ని ఇంద్రియాలు కూడా ఉత్క్రామం చెందిపోతాయి. అంటే దాన్ని అనుసరించి అవి కూడా వెళ్ళిపోతాయి. ఇదే విషయాన్ని ఇంతవరకు సూత్రాలను చెప్పుకున్నాము. ఇదే విషయం మీద వేరే భాష్యకారులు భిన్నంగా ప్రస్తావించారని చెప్పి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అనిరుద్ధ వృత్తో విజ్ఞాన భిక్షు భాష్యేచ సూత్ర విరుద్ధం వ్యాఖ్యానం కృతం. ఈ సూత్రానికి విరుద్ధంగా వ్యాఖ్యానించబడినది, విరుద్ధంగా వ్యాఖ్యానించారు. ఏం వ్యాఖ్యానించారు? సూత్రేతు దేహారంభకస్య ప్రాణత్వ నిషేధ. సూత్రంలో దేహారంభంతో ప్రాణం రాదు అని చెప్పి నిషేధించబడింది. దేహారంభకత్వస్య ప్రాణత్వ నిషేధ. కింటు తత్ర ప్రాణస్య అంటే దేహారంభకత్వ నిషేధ కల్పిత. కానీ దేహారంభంతో ప్రాణశక్తి వస్తుంది కల్పించబడింది, ఊహించబడింది. అందుకే దేహే ప్రాణాదర్శన, దేహంలో ప్రాణం కనిపిస్తుంది కాబట్టి అది కల్పించి ఊహించబడింది అన్నమాట. దేహే ప్రాణా దర్శనాత్ తస్య దేహారంభకత్వం శంకం అపనయతి. దేహారంభంతో పాటు ప్రాణశక్తి వస్తున్నది, ఆ శంక అనేది నిరోధించబడుతుంది. దేహే ప్రాణ దర్శనాత్ తస్య దేహారంభకత్వ శంకం అపనయతి. ఇది కల్పించబడింది, ఊహించబడింది. ఎందుకంటే శరీరంలో దేహంతో పాటు శరీరం ఆ ప్రాణశక్తి కూడా ఉంటుంది కాబట్టి అలా కల్పించి ఊహించబడింది అని చెప్పి ఈ రకంగా అనిరుద్ధ భాష్యంలో ఉంది అని చెప్పి ప్రాణశక్తి అనేది ఇంద్రియ శక్తితో పాటే వస్తుంది, అంటే భూతాలతో ఉత్పన్నమవుతుంది, దేహారంభంతో ఉత్పన్నమవుతుంది చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అది యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు అన్నమాట. ప్రాణస్య దేహారంభకత్వ నిరసనం విజ్ఞాన భిక్షు భాష్య. దేహారంభకత్వ నిరసనం అంటే ఒక రకంగా ఇతను విజ్ఞాన భిక్షు భాషలో కూడా, అనిరుద్ధ భాషలో కూడా వీళ్ళు కూడా ఇదే విధంగా ఇంద్రియ శక్తి ద్వారానే ప్రాణశక్తి ఉత్పన్నం అవుతుందని చెప్పి కూడా ఇది ఇక్కడ ఏదైతే చెప్పబడిందో అది కల్పన మాత్రం, ఊహా మాత్రము అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. అదే విషయాన్ని వాళ్ళు కూడా స్వీకరించాలనే విషయాన్ని ఇది ఇక్కడ చెప్పారన్నమాట. కాబట్టి సూత్రే దేహారంభకస్య ప్రాణత్వ నిషేధ, ప్రాణం నిషేధించబడుతున్నది. కింటు తత్ర ప్రాణస్య దేహారంభకత్వ నిషేధ కల్పిత, అది కల్పించబడింది అని అనిరుద్ధ భాషను చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే ప్రాణస్య ఇది విజ్ఞాన భిక్షు భాషలో కల్పించబడింది. ఎందుకంటే దేహే ప్రాణ దర్శన, దేహంలో ప్రాణశక్తి కనిపిస్తుంది. దేహం నుంచి ప్రాణం ఉంటుంది కాబట్టి, దేహంలో ప్రాణశక్తి ఉంది కాబట్టి దేహారంభంతో ప్రాణశక్తి ఉత్పన్నమైంది అనిరుద్ధ భాష యొక్క అభిప్రాయం. అదే విధంగా విజ్ఞాన భిక్షు భాషలో కూడా ప్రాణస్య దేహారంభకత్వ నిదర్శనం, ప్రాణస్య దేహారంభకత్వ నిదర్శనం. ఇక్కడ దేహారంభంతో ప్రాణశక్తి ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ కూడా విజ్ఞాన భిక్షు భాష స్వీకరించారు. కానీ అనిరుద్ధ వృత్తి భాష్యంలో మాత్రము దేహారంభంతో ప్రాణశక్తి వస్తుంది, దేహం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే ప్రాణశక్తి ఉంటుంది అని చెప్పి అతను ఆ రకంగా వ్యాఖ్యానించారు. కానీ సిద్ధాంతం ఏం చెప్పారంటే ఈ ఇంద్రియముల ద్వారా ఇంద్రియ శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ప్రాణశక్తి వస్తుంది. ఇంద్రియ శక్తితో కాకుండా ఆత్మశక్తి ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో, శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడే, ఎప్పుడైతే ఆత్మ
శరీరంలోకి ప్రవేశింది అప్పుడే ప్రాణశక్తి ఇంద్రియ శక్తి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు లేదండి, ఆ తర్వాత ఎప్పుడైతే ఇంద్రియాలు అంటున్నాను, పంచభూతాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, దేహం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఈ ప్రాణశక్తి వస్తుందని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం. విజ్ఞాని భిక్షు భాషను, అనిరుద్ధ భాషను ఆ రకం చెప్పబడింది అన్నమాట. సో కాబట్టి కానీ సిద్ధాంతం చెప్తున్నాడు, దేహం ఆరంభంలో కాదు, జీవాత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో శరీరంలోకి అప్పుడే ప్రాణశక్తి అదే విధంగా ఇంద్రియ శక్తి కూడా వస్తుంది అని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం అండి. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందా? ముఖ్యంగా ఇక్కడ జీవాత్మ ఎప్పుడైతే ఆ శరీరం గర్భావస్థనే జీవాత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తితో పాటు ఇంద్రియ శక్తి కూడా వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోతుందో ప్రాణశక్తి వెళ్ళిపోతుంది, ప్రాణశక్తితో పాటు ఇంద్రియం యొక్క శక్తి కూడా వెళ్ళిపోతుంది. ఆ శక్తి ఇక్కడ పనిచేయదన్నమాట. పాంచభౌతిక శరీరము పిండం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అవన్నీ తత్వాలు పనిచేయవు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు. ఇందులో ఏకంగా సందేహం ఉందా మహోదయ? అప్పుడు జీవాత్మ చైతన్యం కాదా? జీవాత్మ చైతన్యమైందండి, చైతన్యమైంది కాబట్టి ప్రవేశించింది. కదపల సిద్ధాంతంగా అంటే జీవాత్మలో ప్రాణం ఉండదా? జీవాత్మ వేరు, ప్రాణం వేరండి. ప్రాణం అనేది పంచభూత సహాయం చేత సూక్ష్మత అంతర్గతంలో ఉంటుందన్నమాట. అందుకే జీవాత్మ ఎప్పుడు శరీరంలో ప్రవేశిస్తుందో ఆ ప్రాణశక్తిని జీవాత్మతో పాటు వస్తుందన్నమాట. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే వచ్చిందో ఏంటండి, ప్రాణం ఉంటేనే కదా చైతన్యం అనేది ఉండేది. అలా కాదు. ఆ చైతన్యం ఎక్కడి జీవాత్మకు చైతన్య స్వరూపం స్వాభావికమైంది. అది ఇంద్రియాల శక్తి ఎలా వస్తుంది? జీవాత్మ చైతన్యమైంది. ఆ చైతన్య శక్తి ప్రాణశక్తి ద్వారా ఇంద్రియాలను కూడా సక్రియంగా చేస్తున్నామట. ప్రాణశక్తి జీవాత్మ యొక్క శక్తి, ప్రాణశక్తి చైతన్య శక్తి. చైతన్యం అన్నా ప్రాణం అన్నా ఒకటి కాదా? అది వేరు ఇది వేరు అన్నా? రెండు ఒకటే అండి. ఈ ప్రాణం అనేది జీవాత్మ ఉన్నంతసేపు ఉంటుంది. జీవాత్మ వెళ్ళిపోగానే ఇక్కడ ప్రాణశక్తి అని ఇంద్రియాల శక్తిని ఇవ్వడానికి కోసం వస్తున్నామట. జీవాత్మ దగ్గర చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్య శక్తి సహాయం ప్రాణశక్తి పనిచేస్తుంది. అందుకే జీవాత్మ నుంచి ప్రాణశక్తి పనిచేస్తుంది. జీవాత్మ వెళ్ళిపోగానే ప్రాణశక్తికి ఇక్కడే నష్టం అయిపోతుందన్నమాట. జీవాత్మ యొక్క చైతన్యం సహాయం ఈ ప్రాణంలో ఆ శక్తి వచ్చింది. ఆ ప్రాణశక్తి వల్లనే ఇంద్రియాల శక్తి వచ్చింది. చూడటానికి వినటానికి ఏవైతే ఇంద్రియాల యొక్క కర్తవ్యం ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఇంద్రియాల నుంచి ప్రాణశక్తి ఉద్భవించిందని చెప్పడం అది దోషం అవ్వదా? ఇంద్రియాల నుంచి ప్రాణశక్తి ఉద్భవిస్తుందా? ఇంద్రియాల నుంచి ప్రాణశక్తి చెప్పారు కదా, ఇంద్రియాల నుంచి ఆత్మ ద్వారా. అందుకే ఎప్పుడైతే శరీరంలోకి జీవాత్మ ప్రవేశిస్తుందో అప్పుడు ప్రాణశక్తి వస్తుంది. జీవాత్మతోటి ప్రాణశక్తి వచ్చిందన్న. ఎప్పుడు ప్రాణశక్తి వచ్చి ప్రాణశక్తితో పాటు ఇంద్రియ శక్తి కూడా వచ్చింది. ఇంద్రియాల శక్తి కూడా పనిచేయడం మొదలు పెట్టామట. ఇంద్రియాలు ఏవైతే వాటి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడం మొదలు. అంటే ముఖ్యం ఆధారం జీవాత్మ సహాయం చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి. జీవాత్మ ఉన్నప్పుడే ఉంటాయి, జీవాత్మ లేకుండా పనిచేయదు. ఇంద్రియాల చేత ఉత్పన్నమని చెప్పారు, జీవాత్మతో ఉత్పన్నమని చెప్పండి. జీవాత్మ సహాయం చేత చైతన్య శక్తి చేత వీటిలో శక్తి ఉత్పన్నమైంది. ఓకేనా? చూడు కింద ఇచ్చాడు మళ్ళీ. ఇది 114 సూత్రానికి భూమికలో మీకు స్పష్టం అవుతుంది. చూడు, ప్రాణస్య అభౌతికత్వే, ప్రాణ అభౌతిక భూతాలతో ఉత్పన్నం కాదు. ప్రాణస్య అభౌతికత్వే అంటే జీవన ధర్మత్వే సతి. జీవాత్మ యొక్క ధర్మం అని చెప్పినప్పుడు కూడా జీవాత్మ ధర్మత్వే సతి భవతి జీవాత్మనా సహ ఏవ తస్యాపి శరీరే ప్రవేశ. జీవాత్మనా సహ జీవాత్మతోటే తస్యాపి శరీర ప్రవేశ అంటే ఆ ప్రాణశక్తి కూడా జీవాత్మన సహైవ జీవాత్మతోటే తస్యాపి శరీరే ప్రవేశ అంటే ప్రాణశక్తి కూడా జీవాత్మతోటే ప్రవేశింపజేస్తుంది. ఎందుకంటే ప్రాణోహి భోక్తు జీవాత్మన అధిష్టానం ఆశ్రయోవ. ఎందుకంటే ఈ ప్రాణశక్తి సహాయం చేతనే ప్రాణోహి భోక్తు, ప్రాణం భోక్తు అంటే భోగాన్ని అందేస్తుంది. ఎవరికి? జీవాత్మకు భోక్తృత్వ శక్తిని అందేసేది ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉందని చెప్పే ఇంద్రియ శక్తి ఉంటుంది. కాబట్టి భోగాయత్నం అంట, భోగాన్ని నిర్మించడానికి కోసము ఈ ప్రాణశక్తి అత్యంత అనివార్యము. అందుకే ప్రాణోహి భోక్తు జీవాత్మన అధిష్టానం, ఈ జీవాత్మకు ఆధారభూతమైన ఆశ్రయం అన్నమాట. ఆశ్రయోవ
అందుకే వేదాంత దర్శనంలో ఇదే చెప్పబడింది. వేదాంత దర్శనంలో కూడా యథ వేదాంత దర్శనే నిర్దిష్టం ప్రాణవత శబ్దాత్, ప్రాణ స్వరూపం శబ్దం ఏదైతే ఉందో తదా తస్య ప్రాణస్య శరీరే విశిష్టం కార్యం ప్రదర్శతే, విశిష్టమైన కార్యం ప్రదర్శిస్తుంది. అంటే ఎప్పుడైతే జీవాత్మ ఉంటుందో ఆ జీవాత్మతోటి ప్రాణశక్తి వచ్చినట్టు ప్రాణశక్తితోటే ఇంద్రియ శక్తి వచ్చినప్పుడు ఆ విశిష్టమైన కార్యాన్ని అంటే శరీరంలో భోగాలను అనుభవించడం కోసం, అనుభూతిని పొందడం కోసం ఈ విశిష్టమైన కార్యాన్ని ప్రదర్శిస్తాయి, చూపిస్తాయి అన్నమాట. ఏంటి అది కింద చూడండి. శరీరే విశిష్ట కార్యం ప్రదర్శతే తస్య ప్రాణస్య, ఆ ప్రాణశక్తి యొక్క అనేది శరీర విశిష్టం, శరీరంలో విశిష్టమైన కార్యం ఏదైనా ప్రదర్శిస్తుంది అది కింద సూత్రం చెప్తున్నాను 114 సూత్రంలో. భోక్తు అధిష్టానాత్, భోక్త అంటే జీవాత్మకి అధిష్టానం అంటే ఆధారభూతమైంది ఈ శరీరం, ఈ ప్రాణం అంటే ఇంద్రియ శక్తి. భోక్తు అధిష్టానాత్ అంటే భోగాయతనం నిర్మాణం, భోగాయతనం అంటే భోగాలకు ఆయతనం అంటే ఆధారభూతమైనది, ఆయతనం అంటే ఆధారం, భోగాలను అనుభవించడం కోసం భోక్తృత్వ శక్తిని ఉపభోగం చేయడం కోసమే ఆధారభూతమైనటువంటిది. అందుకే భోగ నిర్మాణం అన్యత పూతిభావ ప్రసక్తి, పూతిభావ ప్రసక్తి వస్తుందంట. అంటే పూతిభావ ప్రసక్తి అంటే ఆ భోగాతిశయం లేకపోతున్నా సామాన్యంగా అలాగే ఉంటుంది, జడ రూపంలో ఉంటుంది. దాంట్లో ఏ శక్తి, భోక్తృత్వ శక్తి అనేది, భోగ్య శక్తి అనేది ఏమి ఉండదు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ భోక్తు అధిష్టాన, భోక్తు అంటే జీవాత్మ, భోక్త అంటే అనుభవించే జీవాత్మకు అధిష్టాన అధిష్టానంగా ఉండటం వలన అంటే ఆధారభూతంగా ఉండటం వలన భోక్తు జీవాత్మను అధిష్టానాత్, భోక్తు అంటే ఏమిటి, దాన్ని ఓపెన్ చేసి జీవాత్మకి అధిష్టానత ఆధారభూతంగా ఉండటం వలన అంటే ఆశ్రయభూత ఆశ్రయంగా ఉండటం వలన ప్రాణ సంచారాత్, ప్రాణాత్ అంటే ప్రాణ సంచలనం జరగడం వలన అంటే జీవన సంచారాత్ అంటే ప్రాణం చేతన ఈ శరీరం యొక్క గతి నడుస్తుంది. ప్రాణ సంచలనం, ప్రాణం చెప్పే ఈ శరీరం గతి కదలికలు ఉంటాయి, అన్ని క్రియాకలాపాలు ఉంటాయి ఈ పాంచభౌతిక శరీరంలో. కాబట్టి భోగాయతనం నిర్మాణం, భోగాయతన నిర్మాణం అంటే భోగాయతన శరీరస్య అంటే ఈ భోగాలకు ఆధారభూతమైనటువంటి శరీరం ఏదైతే ఉందో భోగాయతన శరీరస్య నిర్మాణం అవుతాయి. అంటే ఈ భోగాలను అనుభవించడం కోసమే భోగాయతమైన శరీరం, పాంచభౌతిక శరీరం ఉత్పన్నం అవుతుంది భోగాలు అనుభవించడం కోసమే. శరీరం ఈ భోగాయతన, అందుకే శరీరం భోగాలకు ఆధారభూతమైనది. భోగాయతన భోగాలు అనుభవించడం కోసమే, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సుఖ దుఃఖాలు ఏవైనా కావచ్చు. కాబట్టి శరీరం ఈ భోగాయతనం అన్యత, లేదంటే ఏమవుతుంది, ఈ భోగాయతన శరీరం లేకపోతే ప్రాణశక్తి ద్వారా వచ్చే ప్రాణశక్తి ఇంద్రియ శక్తి యొక్క ఏదైతే ఉందో అది నిశ్చేష్టం అవుతుంది, పూతిభావం వస్తున్నమాట. ఏంటి పూతిభావం చూడండి, పూతిభావ ప్రసక్తి అంటే అన్యత, లేదంటే ఏమవుతుంది, శుక్ర శోణిత యోహో తన్ నిష్పన్న శరీర పిండస్య పూతిత్వం అంటే గలితత్వం ప్రసజ్యతే. ఇప్పుడు ఆ ఇంద్రియ శక్తి ప్రాణశక్తి పనిచేయకోండి, వాటి యొక్క అస్తిత్వం అంటూ ఏముందో, వాటి యొక్క వైశిష్టం అంటూ ఏముండదు అన్నమాట. అందుకే శుక్ర శోణితయోహో తన్ నిష్పన్న శరీర పిండస్య, శుక్రం ద్వారా అంటే బీజం ద్వారా ఉత్పన్నమైన శరీర పిండం ఏదైతే ఉందో ఈ పాంచభౌతిక శరీరం ఏందో జరతారింది సంయోగం ద్వారా శుక్ర బీజం ద్వారా ఉత్పన్నమైనమాట. శుక్ర శోణితయోహో తన్ నిష్పన్న శరీర పిండస్య చ పూతిత్వం అంటే పూతిత్వం అంటే అది నశించిపోవడము, జీర్ణ శరీరం కావడము. పూతిత్వం అంటే గలితత్వం అంటే గలించిపోవడం, అంటే జీర్ణించిపోవడము. ఆ శక్తి ఆ సందర్భం వస్తుందన్నమాట. ఎప్పుడైతే భోగాయతన శరీరంలో ఆ ఇంద్రియ శక్తి పంచడం లేదో, ప్రాణశక్తి పంచడం లేదో, అప్పుడు ఏమవుతుంది, శరీరం ప్రతి నిత్యము పరిణామం చెందుతూ ఉంటుంది కాబట్టి, వికారం చెందుతూ ఉంటుంది కాబట్టి జీర్ణ శరీరత్వం అనే దోషం ప్రసక్తం అవుతుంది. అందుకే శుక్ర శోణితయోహో తన నిష్పన్న శరీర పిండస్య, శుక్రం ద్వారా బీజం ద్వారా ఉత్పన్న శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం పిండం అనేది పూతిత్వం అంటే పూతిభావం అంటే గలితత్వం ప్రసజ్యతే అంటే జీర్ణ శరీరం అయిపోయి నశించిపోతుంది, నష్టమైపోతుంది. అంటే శవవత్ దూషితం భవేత్, శవం ఎలా పడి ఉంటుందో అలాగా దూషితం అయిపోతుంది. శవము ఏ విధంగా పడి ఉంటుందో అది అలాగే పెంచామని ఏ విధంగా జీర్ణ శరీరం గలించిపోతుందో అలాగే ఇప్పుడు ప్రాణశక్తి ఇంద్రియ శక్తి లేకపోతున్నా, ప్రాణశక్తి ఇంద్రియ శక్తి ఉన్నంత సేపు దాంట్లో చైతన్యం ఉంటుంది, వాటిలో శక్తి
ద్వారానే దాంట్లో సక్రియత ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ పూర్తిభావం వచ్చిందో అంటే గలితత్వం వచ్చిందో అప్పుడు శవానికి సమానంగా దూషితంగా పడి ఉంటుందన్నమాట. తన నిర్మాణం నా స్యాత్ ఇత్యర్థ. అందుకే వాటి నిర్మాణమే జరగకుండా ఉంటుందన్నమాట. కాబట్టి శరీరం యొక్క ప్రాణం యొక్క స్థితి ఎలా ఉంటుంది, శరీరంలో ప్రాణం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అది ఉన్నంతసేపు శరీరము అది గడించకుండా జీర్ణించకుండా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం నుంచి ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుందో ఆ జీర్ణ శరీరత్వాన్ని పోయి అది శవంలాగా దూషితమైపోతుంది. తన నిర్మాణం నా స్యాత్ ఇత్యర్థ. లేకపోతే అటు నిర్మాణం అనేది ఉత్పన్నమయ్యేది కాదు. నిర్మాణం అవుతుంది అంటే అది ప్రాణశక్తి ఇంద్రశక్తి ఉంటుంది కాబట్టి భోగాలు అనుభవించడం కోసం భోగాయత శరీరాన్ని ఉత్పత్తి చేశాము. లేకపోతేనా వాటి యొక్క నిర్మాణం జరిగి ఉండేది కాదు. ఈ శరీరం యొక్క నిర్మాణం జరిగి ఉండేది కాదు. ప్రాణశక్తి ఇంద్రశక్తి లేకపోతేనా శరీరం యొక్క నిర్మాణం జరిగి ఉండేది కాదు. ప్రాణశక్తి ఇంద్రశక్తి ఉంటుంది కాబట్టి ఈ భోగాయత శరీరం అనేది ఉత్పన్నమైంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందా మహోదయ? మరొక సందేహం మహోదయ. ఇప్పుడు ప్రాణశక్తి వాయువు కాదు అన్నప్పుడు, వాయువు వల్ల వికారం ప్రాణశక్తి కాదు అన్నప్పుడు, మరి ప్రాణశక్తి వాయువు ద్వారా విస్తారం చెందుతుందా? మరి వాయువు లేకపోతే వాయువు ద్వారా విస్తారించదు. ప్రాణవాయువు ద్వారా అన్ని చోట్ల ప్రాణవాయువు అంటే వాయు మహాభూతం వివిధంగా గాలిలో అన్ని చోట్ల గాలి విధంగా వ్యాపిస్తుందో పంచభూతాల్లో క్రియాకలాపాలు ఏవైతుందో ఈ వాయు మహాభూతం అన్నింటిలో వ్యాపింపజేస్తుంది. రక్త సంచారాన్ని గతివిధిని అందజేస్తున్నమాట. అది ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తి జీవాత్మ శక్తితో వస్తున్నమాట. ఆ ప్రాణవాయువు అనేది అది జీవాత్మతోటే ఉంటుంది. శక్తి స్వరూపం. ఆ ప్రాణశక్తిలో ఇంద్రశక్తి పనిచేస్తుంది. వాయు యొక్క వికారం ఏదైతే అంటున్నామో ఆ వాయు యొక్క శ్వాస ఉచ్ఛ్వాస ఏదైతే ఉందో ఆ వాయువుని గతిని ప్రసరింపజేస్తుందండి. గతిని ఇక్కడికక్కడి పంపిస్తుందన్నమాట. అంటే శరీరంలో జరిగేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిమిత్తంగా ఉంటుంది మహాభూతం. ప్రాణానికి కాదు. వాయు యొక్క వికారం కాదు. స్థూలంగా అర్థం చేసుకోవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుంటుంటాం కాబట్టి అలాగా స్థూలంగా కథనం చెప్తూ ఉంటాం. ప్రాణవాయువు అంటే గాలి ప్రాణము అని చెప్పి అది వాయు యొక్క వికారం. గాలి మనం చూస్తున్నాం కాబట్టి ప్రత్యక్ష అనుభూతి ఉంది కాబట్టి స్పర్శ ద్వారా అనుభూతిని పొందుతున్నాం కాబట్టి ఇది కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉన్నంతసేపు ప్రాణశక్తి ఉంటుంది, ఇంద్రశక్తి ఉంటుంది. అందుకే అలా కథనం చెప్తాము. కానీ అది వాయు వికారం కాదని చెప్పి మనకు దర్శనాలు చెప్తున్నాయి, శాస్త్రం చెప్తుంది. సమాధి స్థితిలో వాయువుని తీసుకోకుండా ప్రాణం ఒక్కటే అలా నిలబడిపోయి ఉంటుంది. అక్కడ వాయు పంచభూతాలు కూడా నిస్తబ్దం అవుతాయండి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ వైపు వెళ్తున్నావో సూక్ష్మంగా మనసు మీద కేంద్రీకరించి సూక్ష్మంగా ఆత్మ వైపు వెళ్ళినప్పుడు ఆ ప్రాణశక్తి స్తబ్దం అయిపోతుందండి. అంటే ప్రాణశక్తి స్తబ్దంపై జీవాత్మలో కేంద్రీకృతం అన్నమాట. ప్రాణం అక్కడ నిస్తబ్దం అవుతుందన్నమాట. ప్రాణశక్తికి అంటే ఇంద్రియశక్తి కంటే పంచభూతాల కంటే ప్రాణశక్తి ఇంద్రియశక్తి సూక్ష్మంగా ఉంటుందండి. నువ్వు ఎప్పుడైతే అక్కడ ప్రవేశిస్తావో ఈ పంచ ప్రాణాల యొక్క పంచభూతాల యొక్క శరీరం అయితే ఉందో అది నిశ్శబ్దం నిశ్చేష్టం అవుతుందన్నమాట. దాన్ని అతిక్రమించి నువ్వు ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తావో అప్పుడే ప్రాణశక్తి యొక్క స్వరూపం ఏంటి తెలుస్తుంది. ప్రాణశక్తి యొక్క క్రియ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుందండి. సమయ ద్వారా ఎప్పుడైతే నిశ్చేష్టం చేస్తామో అప్పుడు మనం లోపలికి ప్రవేశిస్తాం. సామాన్యంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పంచభూతాల మీద ఆధారపడే ఉంటాండి. మనకు ఇంకా ప్రాణశక్తి మీద ప్రాణవాయువు మీద మనం ముందుకు వెళ్ళామన్నమాట. అందుకే శ్వాస ప్రశ్వాస గతి మీద మనం ధ్యానం చేసినప్పుడు అవుతుంది దాని సహాయం చేత మన లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది అన్నమాట. మన మనసును ఒక విషయం లీనం చేసినప్పుడు ఈ పంచభౌతిక శరీరంతో గతివిధి ఏది నడుస్తుందో ఆ గతివిధిని అతిక్రమించి లోపలి ప్రవేశించినప్పుడు శరీరం నిశ్శబ్దం వైపు ప్రాణవాయువు మీద స్థిరపడిపోతాం. ఆ ప్రాణవాయువుని అంటిపెట్టుకున్న జీవాత్మ ఏదైతే ఉందండి, జీవాత్మ అంటిపెట్టిన ప్రాణవాయువు అయితే ఉందో ఎప్పుడు ప్రాణవాయువు దగ్గర ప్రవేశించామో జీవాత్మ యొక్క వివేకం కూడా మనకు స్పష్టంగా అనుభూతిని పొందగలుగుతామంట. అంటే జీవాత్మ వేరు ఈ శరీరం వేరనే తత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతామంట సమాధి ద్వారా. అస్తువా ఓకే. ఆగే ముందు కూడా ఇచ్చాడు. నన్ను ప్రాణస్య శరీరే ప్రవేశించి ప్రాణ శరీరంలో ప్రవేశిస్తుంది.
జీవాత్మకమేవ జీవాత్మతోటే ఉంటుంది. జీవాత్మ సాకమేవ పునః ప్రాణం అంటే జీవాత్మతోటే ప్రాణం ఉంటుందని చెప్పావు. జీవాత్మన సాకం ఏవ తోటే పునః ప్రాణ కథం తస్య అధిష్టానం కల్పేత. ఇప్పుడు నన్ను ప్రాణస్య శరీరే ప్రాణం శరీరంలో ప్రవేశిస్తుందని చెప్పావు. ఆ జీవాత్మ సాకమేవ జీవాత్మతోటే ఉంటుందని చెప్పావు. పునః ప్రాణ ఈ ప్రాణం అనేది కథం తస్య అధిష్టానం కల్ప్యేత. అది ఈ ప్రాణం అనేది దానికి ఆధారభూతం అని ఎందుకు చెప్తున్నావు? అది ఏ రకంగా ఉంటుంది? అధిష్టానం అనేది ఆధారభూతం ఏ రకంగా ఉంటుంది? ప్రాణ కథం తస్య అధిష్టానం తస్య శరీరస్య ఆధారం ఏ విధంగా ఉంటుంది? ప్రాణ కథం తస్య అధిష్టానం ఏ రకంగా అధిష్టానంగా ఆధారభూతంగా ఉంటుంది? ఏదైనా కల్పించవది. సా ఏవ జీవాత్మ స్వ చైతన్య స్వరూపేణ శరీరే జీవన సంచారం కురియాత్. ఆ ఆత్మ అనేది నువ్వు ప్రాణ కథం తస్య అధిష్టానం ప్రాణ ఈ విధంగా అధిష్టానంగా ఆధారంగా కల్పించబడింది. సా ఏవ జీవాత్మ అదే జీవాత్మ స్వ చైతన్య స్వరూపేణ తన చైతన్య స్వరూపం ద్వారా శరీరే జీవన సంచారం కురియాత్. అంటే ఈ ప్రాణశక్తికి ఆధారభూతం ఎలా ఉంటుంది? ఈ ప్రాణశక్తి ద్వారా ఉత్పన్నమయ్యే జీవాత్మ అయితే ఉందో ఈ జీవాత్మ స్వ చైతన్యం చేత ఇప్పుడు జీవాత్మ చైతన్యం అని చెప్పదా ఆ స్వ చైతన్యం చేత చైతన్య స్వరూపం చేత శరీరం జీవన సంచారం కురియాత్. ఈ శరీరంలో జీవన సంచారం చేస్తున్నామట. జీవనాన్ని గతివిధిని ఇస్తున్నామట. అది అది ఏ రకంగా ఇస్తుంది? వాటికి ఆధారభూతంగా ఏ విధంగా ఉంటుంది? ఈ శరీరంలో ప్రవేశించి ఈ శరీరానికి జీవన సంచారం ఏ విధంగా చేస్తుంది జీవాత్మ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు పూర్వపక్షి. అదేంటో మనం రేపు చూద్దామండి. సో ప్రాణం శరీరంలో ప్రవేశిస్తుంది, జీవాత్మతోటి ఉంటుందని చెప్పావు. కానీ ప్రాణశక్తి అనేది శరీరానికి ఏ విధంగా ఆధారభూతంగా ఉంటుంది? ఆధారభూతంగా ఉంటూ ఆ జీవాత్మ స్వ చైతన్యం చేత శరీరంలో ఏ విధంగా జీవన సంచారం చేస్తుంది అని ఇక్కడ ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతి అది ఏ రకంగా చెప్తాడో మనం చూద్దామండి. అస్తు. ఇంకా ఎంత ఎదుక సందేహం చెప్పండి, లేదంటే మిగతా రేపు చూద్దామండి. అస్తు తర్హి మంత్రపాఠः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు మహోదయ. జై నమస్తే అండి.